హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చి మటర్ పులావ్ అలాగే చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో చికెన్ కర్రీ మాత్రమే చూపిస్తున్నాను. ఈ ప్లేట్లో ఉన్న బిర్యానీ స్పైసెస్ మొత్తం కూడాను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యూజ్ చేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకుని ఒక స్పూను, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు టమాటోస్ 2 వేసుకొని టమాటోస్ని బాగా మెత్తపడేంత వరకు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా టమాటోస్ బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత మనం బాగా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ చికెన్ మొత్తం ఈ ఆయిల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్లోంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా చికెన్లోంచి ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు మనము కారం వేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీకి తగినట్లుగా మీరు వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకోండి. ఇందులో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకోవాలి, లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ విధంగానే కుక్ చేసుకోవాలి, కారం మొత్తం చికెన్ ముక్కకు పట్టే విధంగా. తర్వాత దీంట్లో ఒక 1.5 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అనేది ముక్కల్లో బాగా మునిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకుని ఒకసారి మొత్తం సెట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో స్పైసెస్ అన్నీ సరిపోయినాయి లేదని చూసుకున్నాను, నాకు అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాము. దీంట్లో కొంచెం గరం మసాలా, అలాగే ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్లో మిక్స్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ కొత్తిమీర అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవరు చికెన్కి పట్టాలి కాబట్టి మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొకసారి నేను టేస్ట్ అనేది చూసుకుంటున్నాను, స్పైసెస్ అన్నీ సరిపోయినా లేదని చెప్పేసి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. చూసారు కదా, పులుసు అనేది మరీ పల్చగా వాటర్గా లేకుండా ఈ విధంగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పులావ్స్లో కానీ, రైస్లో కానీ, రోటీస్లో కానీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ చికెన్ కర్రీ బాగా స్పైసీగా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ పులావ్ అనేది నేను అంత స్పైసీ లేకుండా మీడియంగా చేసుకున్నాను కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలు కూడా చక్కగా తినగలుగుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.